హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఇవి నేను చాలా క్వశ్చన్ పేపర్లను రిఫర్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లను తయారు చేయడం జరిగింది. ఇవి చాలాసార్లు పరీక్షల్లో వచ్చాయి. అయితే ముందుగా ఈ వీడియో చూడడానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అయితే రండి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్, పద్య భాగంలో వచ్చినటువంటి లాంగ్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. అది ఫస్ట్ క్వశ్చన్, అచలం పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి. 2, మిత్రధర్మం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. 3, నా పేరు ప్రజాకోటి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. ఈ 3 పాఠాలు చాలాసార్లు వచ్చినాయి. ఇంకపోతే గద్య భాగంలో వచ్చినటువంటి లాంగ్ క్వశ్చన్స్ అవి కూడా 3 ఉన్నాయి. చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న, పాల్కురికి సోమన రచనలను తెలపండి. 2, బతుకమ్మ పండుగలోని ఆచార సాంప్రదాయాలను వివరించండి. 3, తెలంగాణ జాతీయాలు పాఠంలోని ఏవేని 5 జాతీయాలను సోదాహరణంగా వివరించండి. ఇంకపోతే ఉపవాచకం నాన్ డీటెయిల్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. గొల్ల రామవ్వ ఉద్యమకారుడిని ఏ విధంగా రక్షించింది. 3, బిచ్చగాడి కుటుంబానికి ఎదురైనటువంటి కష్టాలను వివరించండి. దీంతోపాటు ఇంకా మొత్తం 4 లెసన్లు కాబట్టి 4 లెసన్ల నుంచి 4 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇవి 2 ఇంపార్టెంటు. ఇంకా దీంతోపాటు మీకు ఇన్సానియత్ పాఠం కూడా ఉంది, స్నేహలతాదేవి కూడా ఉంది. అది కూడా చదువుకుంటే మంచిది, కానీ ఇవి 2 అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంకపోతే పద్య పురాణాలు ఎక్కువసార్లు వచ్చిన పద్యాలు ఏమున్నాయంటే, ధనపతితో దరిద్రునకు అనే పద్యము చాలాసార్లు వచ్చింది. హార్తకు గాదు గోచర మహర్ నిమిషమున్ సుఖపుష్టి చేయు, ఈ పద్యం కూడా రావడం జరిగింది. 3వది, నీరము తప్తలోహమున నిల్చి అనే పద్యం కూడా చాలాసార్లు రావడం జరిగింది. 4వది, దానిన్ నేరక ఎందరున్, ఈ పద్యం కూడా రావడం జరిగింది. ఇంకపోతే షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. షార్ట్ ఆన్సర్లలో పద్య భాగంలో నుంచి అడిగినటువంటి షార్ట్ ఆన్సర్లు: సజ్జనుడి మాట తీరును తెలపండి. కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభ తెలపండి. యుద్ధానికి సంబంధించిన దాశరథి అభిప్రాయాలను తెలపండి. ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు. 5వది, మహైకాలోని ఐకమత్య భావనలను వివరించండి. దీని తర్వాత సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. పద్య భాగంలో నుంచి వచ్చిన సందర్భ సహిత వాక్యాలు: రాక్షసినైనను మైత్రికి రానిత్తును భయం లేదు, గోవింద దర్శనోత్సాహి అగుచు, ఇవి 2. దీంతోపాటు అత్యుత్తమ ధనములు శాస్త్రాస్త్రములు, సఖ్యముదా నొడగూడ నేర్చునే, రంగులు వేరైన నరజాతి నరంగు మానవత్వమే, సంభ్రమ విలోలుండై దిగందల్పమున్, ఇవి 6 ఇంపార్టెంటు. ఇందులో నుంచి 4 వచ్చాయి, 4 వస్తాయి. 4లో నుంచి 2 రాయాలి. అయితే ఇవి చాలాసార్లు వచ్చినటువంటి సందర్భ సహిత వాక్యాలు. ఇకపోతే షార్ట్ ఆన్సర్స్ గద్య భాగం, ఇవి చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు. ఉర్దూవానా పదాన్ని వివరించండి. 3 మార్కుల్లో ఉంటాయి. 3 మార్కులు, 2 రాయాలి. 2వ క్వశ్చన్, అన్నదాన ప్రాముఖ్యతను వివరించండి. 3వది, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి సేవలను వివరించండి. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య సేవలను వివరించండి. ఈ 4 క్వశ్చన్లు చాలాసార్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకపోతే లెటర్ రైటింగ్లో 2 లెటర్లు ఉన్నాయి. అవి చాలాసార్లు వచ్చినాయి. సైకిల్ దొంగిలించబడిన విషయం గురించి పోలీసు అధికారికి లేఖ 1. 2వది, బదిలీ పత్రం ఇప్పించుటకు కళాశాల ప్రధానాచార్యులకు లేఖ. ఇవి 2 చాలాసార్లు వచ్చినటువంటి లేఖలు. ఇంకపోతే ఎస్సే రైటింగ్లో కూడా కొన్ని ఎస్సేలు ఉన్నాయి. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావము అనేది ఉంది. ఇంకొక 2వ వ్యాసము కూడా తెలంగాణ
గురించి రావడం జరిగింది. ఈ 2 వ్యాసాలు చాలాసార్లు వచ్చినాయి. ఇకపోతే రచయితలు కవుల పరిచయాలలో 4 కవులు ఉన్నారు. అవి నన్నయ, పోతన, సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ. ఇవి 4 కవి పరిచయాలు చాలాసార్లు వచ్చినటువంటి కవి పరిచయాలు. ఇవి ప్రిపేర్ కండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతోపాటు సమయం ఉంటే ఇతర క్వశ్చన్స్ కూడా చదవండి, కానీ ముందు మాత్రము ఈ ప్రశ్నలను చదవండి. చివరిగా నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.